నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పూర్ణచంద్ర రెడ్డి గారు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. నమస్కారం పూర్ణచంద్ర గారు. హలో అండి. ఎలా ఉన్నారండి? ఆల్ గుడ్ అండి. మీరు? నేను బాగున్నానండి. పూర్ణచంద్ర గారు, స్టాక్ మార్కెట్లో జాబ్స్ రావాలంటే ఎటువంటి సర్టిఫికేషన్స్ ఉండాలండి? ఓకే. సో వెన్ ఇట్ కమ్స్ టు సర్టిఫికేషన్స్ అండి, దేర్ ఆర్ టూ డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. ఫస్ట్ వచ్చి ఇండియన్ బేస్డ్ సర్టిఫికేషన్స్, సెకండ్ వచ్చి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్. ఓకే. ఓకే. సో ఇండియన్ బేస్డ్ సర్టిఫికేషన్స్ అంటే మనకి అందులో కూడా టూ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి వచ్చి NISM సర్టిఫికేషన్స్, ఇంకోటి వచ్చి NCFM సర్టిఫికేషన్స్. NISM సర్టిఫికేషన్కి NCFM సర్టిఫికేషన్ డిఫరెన్స్ ఏంటంటే, NISM ఈస్ గివెన్ బై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఒక పర్టికులర్ బోర్డ్ విచ్ ఇస్ రెగ్యులేటర్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ మార్కెట్స్. ఇంకొక సర్టిఫికేషన్స్ వచ్చి ఇండియన్ బేస్డ్ వచ్చి NCFM సర్టిఫికేషన్. NCFM సర్టిఫికేషన్ ఇస్ గివెన్ బై నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట. సో ఈ రెండు అంటే ఇండియన్ బేస్లో మీరు చూసుకుంటే ఈ రెండు కాంబినేషన్లో అంటే NCFM సర్టిఫికేషన్స్ కూడా మీ దగ్గర ఉండాలి, NISM సర్టిఫికేషన్ కూడా మీ దగ్గర ఉండాలి ఇఫ్ యు ఆర్ లుకింగ్ టు బేసిక్లీ గెట్ ఇన్ టు జాబ్ ఇన్ ఇండియా అనమాట. సో కానీ మీకు ఇక్కడ డౌట్ ఉండొచ్చు, సరే యూనో ఈ రెండింటి చేయాలంటే ఎంత ఖర్చు రావచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇఫ్ ఐ వాంట్ టు ఎన్రోల్ ఫర్ దిస్ సర్టిఫికేషన్ నాకు ఎంత డ్యూరేషన్ పడుతుంది, ఎంత ఖర్చు ఉండొచ్చు, అండ్ వాట్ షుడ్ బి మై ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఎలిజిబిలిటీ అని డౌట్ అనేది ఉంటుంది. సో ఫర్ దాట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ స్పెసిఫిక్గా ఈ రెండు పోర్టల్స్లో దెర్ ఈస్ నో క్రైటీరియా అనమాట. ఓకే. బట్ ద మినిమమ్ రిక్వైర్మెంట్ టు అప్లై ఫర్ దిస్ సర్టిఫికేషన్ ఇస్ డెఫినెట్లీ యూ మస్ట్ హ్యావ్ అ అండర్ గ్రాడ్యుయేషన్. సో అండర్ గ్రాడ్యుయేషన్ మీరు పర్సూ అవుతుందా, లేదంటే మీ అండర్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయిపోతే no matter you are doing agriculture, engineering, BCom, BBA, anything, you can definitely apply for these certifications anamata. When it comes to the pricing, ఎంత ఖర్చు అవుతుందంటే ఇట్ డిపెండ్స్ అండి. అరౌండ్ 1000 రూపీస్ నుంచి 2000 మధ్యలో ఈచ్ సర్టిఫికేషన్ కోసం ఖర్చు అనేది అవుతూ ఉంటుంది అనమాట. అండ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే ఎన్ని రోజుల్లో మనం ఈ సర్టిఫికేషన్ నేర్చుకోవచ్చు, ఎన్ని రోజుల్లో ఎగ్జామ్ ఇవ్వచ్చు అంటే, ఈచ్ సర్టిఫికేషన్ టేక్ సమ్వేర్ బిట్వీన్ 2 months to 4 months ఆఫ్ టైం. ఓకే. మనకి ఒకసారి కోర్సులో ఎన్రోల్ అయిన తర్వాత స్టడీ మెటీరియల్, వీడియో మెటీరియల్ అన్నీ మనకి ఇచ్చేస్తారు, రికార్డింగ్ పంపించేస్తారు అనమాట. యూ హ్యావ్ టు బేసిక్లీ సిట్, స్టడీ అండ్ గివ్ ద ఎగ్జామ్. ఓకే. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సార్ కొన్ని వందల సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే. NCFMలో, NISMలో కూడా కొన్ని వందల సర్టిఫికేషన్స్ ఉన్నాయి. కొన్ని టాప్ సర్టిఫికేషన్స్ చెప్పండి సార్, అది డెఫినెట్గా చేస్తే నాకు జాబ్ వస్తుంది యాజ్ అ ఫ్రెషర్ అని అడిగే వాళ్ళకి. ఫస్ట్ వచ్చి NISM ఈక్విటీ డెరివేటివ్ సర్టిఫికేషన్ ఇస్ డెఫినెట్లీ అండ్ మ్యాండేటరీ అనమాట. సెకండ్ వచ్చి NCFM టెక్నికల్ అనాలిసిస్ సర్టిఫికేషన్ ఇస్ వెరీ బూమింగ్ అండ్ వెరీ గుడ్. నెక్స్ట్ NISM రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేషన్ ఇస్ వెరీ గుడ్. సో NISM రీసెర్చ్ అనలిస్ట్, NISM ఈక్విటీ డెరివేటివ్, NCFM టెక్నికల్ అనాలిసిస్, అండ్ ఫైనల్గా యూ కెన్ డూ NISM ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సర్టిఫికేషన్. ఈ 4 సర్టిఫికేషన్స్ మీరు ఉంటే డెఫినెట్గా మీరు ఇండియాలో ఎటువంటి కంపెనీస్లో కూడా that can be a broking firm, that can be bank, or that can be any advisory company, ఎలాంటి కంపెనీస్లో కూడా మీరు జాబ్ చూస్తున్నారు లేదంటే చేయాలంటే కూడా ఈ సర్టిఫికేషన్ ఉంటే మాత్రమే మీకు జాబ్ ఇస్తారనమాట. సో ఈ సర్టిఫికేషన్స్ ఫినిష్ చేయండి. మీరు ఫినిష్ చేయాలంటే నేను చెప్పినట్టు ఈ సర్టిఫికేషన్ ఇట్ కాస్ట్ అరౌండ్ 1000 to 2000. సో ఈ 4 సర్టిఫికేషన్స్ చేయాలంటే ఒక 10 to 15,000లో మీకు ఈ 4 సర్టిఫికేషన్ మీరు ఫినిష్ చేయొచ్చు. అండ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 to 8 months యూ క్యాన్ ఫినిష్ ఆల్ దీస్ సర్టిఫికేషన్స్ అనమాట. ఇట్స్ అ సెల్ఫ్ లెర్నింగ్ సర్టిఫికేషన్. మీరు ఒక కోర్స్లో ఎన్రోల్ అవ్వడానికి అవసరం లేదు, సింపుల్గానే ఉంటుంది. స్టడీ మెటీరియల్, వీడియో లింక్స్ వన్స్ యూ ఎన్రోల్ ఫర్ ద కోర్స్ మీకు ఇచ్చేస్తారనమాట. సో యూ క్యాన్ డెఫినెట్లీ ఎన్రోల్ ఫర్ ద కోర్స్, లెర్న్ బై యువర్ సెల్ఫ్ అండ్ గివ్ ద ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక CA లెవెల్ నాలెడ్జ్ తీసుకున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలానైతే అకౌంటింగ్, టాక్సేషన్ కి మనకి CA ఉంటారో, సిమిలర్గా ఫైనాన్స్ ఫీల్డ్లో మనకి CFA అనే ఒక పర్టికులర్ ప్రొఫెషన్ ఉందన్నమాట. సో మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు నాలెడ్జ్ తీసుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు జాబ్ చేయాలంటే వీ హ్యావ్ అ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ కాల్డ్ చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్. ఇందులో మీకు కొంచెం ఇట్స్ అ హై ఎండ్ ప్రొఫెషన్ అనమాట. డెఫినెట్గా మీకు అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉండాలి, లేదంటే మీరు అండర్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఉంటే యూ కెన్ ఎన్రోల్ ఫర్ దిస్ సర్టిఫికేషన్ అనమాట. ఖర్చు వచ్చేసరికి అరౌండ్ 6 to 8 lakh రూపీస్ అవుతుంది, ఇంక్లూడింగ్ ఎడ్యుకేషనల్ ఫీజ్. అంటే ఎగ్జామ్ ఫీజ్ దే ఛార్జ్ అరౌండ్ ఫర్ 3 levels. ఇందులో 3 levels ఉంటుంది అనమాట. సో ఈ 3 levelsకి ఎగ్జామ్ ఫీజ్ ఒక 4 lakhs అవుతుంది. అండ్ మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వలేరు CFAకి, యూ హ్యావ్ టు డెఫినెట్లీ ఎన్రోల్ ఫర్ కోర్స్, ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి. అదొక 4 lakhs ఖర్చు వస్తుంది ఆ 3 levelsకి. సో అరౌండ్ 6 to 8 lakhs మీకు ఖర్చు ఉంటుంది. అండ్ టైం డ్యూరేషన్ ఇస్ అరౌండ్ 2 to 3 years అనమాట.
సో మీరు గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో ఉంటే మీ గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి అంటే గ్రాడ్యుయేషన్ అయ్యి 1 ఇయర్ లోపల 1 ఇయర్ తర్వాత యూ కెన్ ఫినిష్ దిస్ సిఎఫ్ఏ కోర్స్ అనమాట. సో ఇంటర్నేషనల్ లెవెల్ అంటే సిఎఫ్ఏ చేయండి, ఇండియన్ లెవెల్లో మీరు జాబ్స్ చూస్తూ ఉంటే యూ క్యాన్ డూ ఎన్ఐఎస్ఎం ఆర్ ఎన్సిఎఫ్ఎం సర్టిఫికేషన్స్. సాలరీస్ ఎలా ఉంటాయండి? సాలరీ వచ్చి ఇండియన్ లెవెల్లో మీరు ఇండియన్ సర్టిఫికేషన్స్ పెట్టుకుంటే మీకు 25,000 నుంచి 35,000 యాజ్ అ ఫ్రెషర్ ఇస్తారనమాట. కానీ లేదు నేను ఇంటర్నేషనల్ లెవెల్లోనే చదువుకొని సిఎఫ్ఏ చేస్తానంటే మీ స్టార్టింగ్ సాలరీ ఇట్ వుడ్ బి సమ్వేర్ బిట్వీన్ 1 lakh to 1.5 lakhs పర్ మంత్. అంటే అంత రేంజ్లో మీకు ఒక ఇఫ్ యూ బికమ్ అ సిఎఫ్ఏ లెవెల్ 3 అండ్ మీకు ఆ చార్టర్డ్ సర్టిఫికేషన్ ఇస్తే ఫ్రెషర్గానే యూ విల్ గెట్ 1 lakh నుంచి 1.5 lakhs సాలరీ అనమాట. హైక్ ఎంత వరకు ఉండొచ్చు? హైక్ వచ్చి ఇట్ ఈస్ అ ఇంటర్నేషనల్ ఒక ఇండియన్ కంపేర్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ మీకు ఒక 5 to 10% కంపెనీ మారుతూ అంటే సేమ్ కంపెనీలో మినిమం 5 to 10% హైక్ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సిఎఫ్ఏ ఇట్ ఈస్ అ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ కాబట్టి మినిమమ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ 15% హైక్ ఎవ్రీ ఇయర్ అనమాట. సో ఇట్స్ అ వెరీ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్. సో ఇలా ఐదర్ డూ ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్స్ విత్ ఎన్సిఎఫ్ఎం సర్టిఫికేషన్, లేదా ప్రొఫెషనల్ వెళ్ళాలంటే మీ గ్రాడ్యుయేషన్తో పాటు సిఎఫ్ఏ యూ కెన్ చూస్ అనమాట. ఇందులో ఫ్యూచర్ ఎలా ఉంటుందండి? ఫ్యూచర్ డెఫినెట్గా అండి ఫైనాన్స్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ వరల్డ్. ఓకే, వితౌట్ ఫైనాన్స్ దెర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్. సో మీరు ఈ సర్టిఫికేషన్ అంటే మీరు ఇండియన్ లెవెల్ సర్టిఫికేషన్ చేసుకున్న ఇంటర్నేషనల్ చేసుకున్న మీకు కంపెనీస్ లైక్ బ్యాంక్స్, ఓకే, ఫైనాన్షియల్ అడ్వైజరీ కంపెనీస్, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ కంపెనీస్, ఇలా ఈవెన్ బ్రోకింగ్ ఫర్మ్స్, ఇలా ప్రతి ఒక్కటి విచ్ ఇస్ రిలేటెడ్ టు ఫైనాన్స్ ఇలాంటి కంపెనీస్లో మీకు జాబ్ అనేది డెఫినెట్గా ఉంటుంది అనమాట. సో వెన్ ఫైనాన్స్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద హోల్ కంట్రీ, వితౌట్ యూ పీపుల్, వితౌట్ వీ పీపుల్ ఆర్ వితౌట్ దీస్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్స్ ఏది జరగదు కదా. సో డెఫినెట్గా ఇట్స్ అ నెవర్ ఎండింగ్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ అనమాట. థ్యాంక్ యూ పూర్ణ గారు. థ్యాంక్ యూ అండి.